బాపట్ల లోక్సభ టీడీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం శనివారం కొత్తపేట పార్టీ కార్యాలయంలో జరిగింది. చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ గురించి పార్టీ శ్రేణులకు వివరించారు. ఐపీఎస్ అధికారిగా ఆయనకు మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ప్రజాసేవ చేసే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన కృష్ణప్రసాద్ ను ఆదరించాలని కొండయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, టీడీపీ పరిశీలకులు నాతాని ఉమామహేశ్వరరావు, సమన్వయకర్త పి రవికుమార్, జనసేన నాయకులు గూడూరి శివరాం ప్రసాద్, భాజపా నాయకులు ఎంవి రమణారావు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కండువాతో సత్కరించారు. అట్లాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా నేను చీరాల అభ్యర్థిగాను, ఎమ్మెల్యే అభ్యర్థిగాను, అలాగే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కృష్ణప్రసాద్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా మన యొక్క నియోజకవర్గానికి మొన్న వచ్చినా కూడా ఈరోజు వచ్చినట్టు వారందరికీ కూడా మనం స్వాగతం చెబుతూ ఈరోజు కొద్ది నిమిషాలు ఆయనతో మాట్లాడించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకో మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఇది వెంటనే ఈ మీటింగ్ క్లోజ్ చేసి ఇంకో మీటింగ్ లోకి వెళ్ళాలి. అవునా కాదా? మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా లేదా? ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలిపిస్తారు? ఒకటే మాట మీద రండి. 10,000, 20,000, 30,000 మీరే తెచ్చుకోండి. 30,000 అంటున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పలేను. తర్వాత మీరు మీ ప్రియతమ అభ్యర్థి మద్దతూరి బాలకొండయ్య గారితో కూర్చుని ఆఫీస్ లో సెపరేట్ గా మాట్లాడుకుని అది 30,000, 50,000 ఎందుకంటే నాకు 2 స్వరాలు వినిపించాయి. కొంతమంది 30,000 అంటారు, కొంతమంది